వన్ డిసిషన్ చేంజ్ యువర్ డెస్టినేషన్. ఒక వ్యక్తి జాబ్ చేస్తూ కూడా ఒక సెకండ్ ఇన్కమ్ ఆపర్చునిటీ పెట్టుకున్నాడు. తన శాలరీ 1 lakh అయినా గానీ ఇంకో ఆపర్చునిటీ పెట్టుకున్నాడు. సో ఈ రోజు తనకున్నటువంటి కమిట్మెంట్స్ అన్నిటికీ తన శాలరీ సరిపోతుంది, తన డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి మాత్రం ఈ సెకండ్ ఇన్కమ్ ఆఫ్ సోర్స్ సరిపోతుంది. సో మై డే ఫ్రెండ్, తప్పనిసరిగా మీరు సెకండ్ ఇన్కమ్ పెట్టుకోండి. లేదు అంటే ప్రమాదంకి తప్పనిసరిగా గురవుతారు. మీరు చాలా రిస్క్ పే చేయాల్సి వస్తుంది. సో నేను చెప్పేది ఒకటి, నెక్స్ట్ జాబ్స్ అనేవి చాలా క్రిటికల్ గా మారబోతున్నాయి. సో ఇప్పటి నుండే మీ జాబ్ మిమ్మల్ని మీ కంపెనీ నుండి తీసేయక ముందే నువ్వు ఒక జాబ్ ని వెతుక్కోవడం కాకుండా ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదగడానికి, పెట్టుబడి లేకుండా ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదగడానికి అవకాశాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ఒకదాన్ని పట్టుకొని ఒక సెకండ్ ఇన్కమ్ ఆపర్చునిటీ ఏర్పరచుకో. అప్పుడే నీ జీవితం సాఫీ అవుతుంది. లేదు అంటే రిస్క్ ని పే చేయాల్సి వస్తుంది, కుటుంబాన్ని కూడా రిస్క్ లోకి నెట్టాల్సి వస్తుంది. సో మై డియర్ దోస్త్, ఇది మాత్రం స్కిప్ చేయకు. తప్పనిసరిగా సెకండ్ ఇన్కమ్ ఆఫ్ సోర్స్ పెట్టుకో. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.